నేను అవుట్ కాదు, అది నో బాల్. ఆ మాట చెప్పాలి మీరు కదా, ఎంపైర్ ఎంపైర్. సంగీత నేను అవుట్ కాదు. ఏయ్ చంపేస్తాను, నేను అవుట్ కాదు. అవుట్ కాదు, నేను అవుట్ కాదు, నేను అవుట్ కాదు. అరే నేను అవుట్ కాదు, నేను రెడీగా లేను, నేను రెడీగా లేను. ఇంకోసారి అవుట్ అవుట్. నమస్తే బామ్మగారు, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. ఇక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు పాప. అయ్యో అది కాదండి, నేను జనాభా లెక్కల గురించి వచ్చాను. ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి తింటున్నాడు ఆ వేణుగాడు. ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డును పడాలి పాపా. అమ్మో ఈవిడ సౌండ్ ఇంజనీర్ లా ఉంది. అయిపోయావు రే, ఈసారి నా చేతిలో అయిపోయావు. అంత లేదు గానీ ముందు మీ చేతిలో ఉన్న బాల్ వదలండి చూద్దాం. 4 కాదు, సింగిల్. అదేంటది? ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. 4 బ్రేక్ ఫర్ ది డ్రింక్స్, పెప్సీ తాగొస్తాను. మాది బ్రేకే. మాకు బ్రేక్ లేదు. అలా కొయ్యి ముక్కలాగా నిలబడి చూస్తావే, మేము మొదలెస్తానా పాపా. అయ్యయ్యో పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలనే. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? నేను సెన్సస్ నుంచి వచ్చాను సార్. అబ్బాయి దానికి ఒక్క కాని ఇచ్చావంటే ఊరుకోనా? నువ్వు నోరు మీవే. రాసుకోండి. నా పేరు మోహన్ రావు, 38 సంవత్సరాల పైన కొద్ది నెలల. 100 నెలలు వేసుకోండి. నా భార్య సంగీత 37 సంవత్సరాలు. నా కొడుకు వేణు, వాడికి 22 సంవత్సరాలు. నా కూతురు రేఖ 18 సంవత్సరాలు. మా అమ్మ భానుమతి, వయస్సు స్వీట్ 16. 60 ఇయర్స్ బ్యాక్ లేండి. వీడి పేరు సునీలు. వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు. రాసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే థాంక్స్ అండి, వెళ్ళండి. పదండి. ఏంటే జూలియా రాబర్ట్స్ ఒక్కదాని తినేస్తున్నావు ఏంటి? ఒరే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోశలు ఏంటి, తినేసి వెళ్ళిపోతాను. అలా 426-538. అవును, 4-2 కలిపితే 6, 5-3 కలిపితే 8. దానికి ఫోన్ చేశాడు కదా బెటా. సుసి, yes ma'am, what can I do for you? నా బాయ్ ఫ్రెండ్ కోసం మంచి క్యాసెట్ సెలెక్ట్ చేయాలి. Boyfriend? Yeah. 1 second. ఇది హరిహరన్ సిడి. ఇది మీ బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వండి, డెఫినెట్ గా మిమ్మల్ని లైక్ చేస్తాడు. ఇంకో సీడీ ఇస్తాను, మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాడు. ఏది చూడండి. నువ్వు డాన్స్ చేయటం కాదురా, మన సాంగ్స్ విని కస్టమర్స్ డాన్స్ చేయాలి. సరిగ్గా క్లీన్ చేయి, లేకపోతే క్లీన్ బౌల్ అవుతావు. చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఎండి లేక పెద్ద పోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు. వినపడాలనే అన్నావు. అయినా మిమ్మల్ని ఏం లాభాలని నా ఇంటర్ పేపర్ దిద్దును అనాలి. మధ్యలో ఆడే చేశారు పాపం. ఆడే కనుక పాస్ మార్కులు వేసుంటే ఈ బోర్డు ఉద్యోగం చేసి ఉన్నా. ఈ బోర్డు ఉద్యోగం కావాలని బోర్డు మంది గేట్ బయట కాచు కూర్చున్నారు. మరి అయ్యి బాబోయ్, క్లీనింగ్ కూడా కాంపిటీషనా? హలో హలో, మోహన్ ఉన్నాడా? మీరెవరు? నా పేరు మాధవి. మోహన్ లేడా? రాంగ్ నంబర్, ప్లీజ్ చెక్ ద నెంబర్ యూ హావ్ డైల్డ్. ఎవరికి ఫోను? ఎవరో మాధవ్ అంట. మోహన్ ఉన్నాడా అని అడిగింది, రాంగ్ నెంబర్ అని పెట్టాను. మోహన్ అంటే నేనే కదరా, ఎందుకు పెట్టేశావు? అదేంటి, మీరు మోహన్ రావు కదా? నాకు కావాల్సిన వాళ్ళు నన్ను ముద్దుగా మోహన్ అని పిలుస్తారులే. సునీల్, హీఈస్ యువర్ సన్ వేణు. నైస్ మీటింగ్ యూ. వేళకోళంగా ఉందా? ఎంత అవసరం ఉండి ఫోన్ చేసినా ఏమిటో? ఇంకేం అవసరం ఉంటది? అప్పు చేసినట్టున్నారు, అడగడానికి ఫోన్ చేసినట్టుంది. నాకు అప్ప జీవితంలో నేను ఎవరికి బాకీ ఉన్నాను రా, నాకే బాకీ ఉంటారు ఎవరన్నా. నాన్న మర్చిపోయావా? అరకు రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ ఓనర్ కి నువ్వు 8 రూపాయలు బాకీ ఎంఓ చేస్తానని ఇంతవరకు చేయలేదు. మర్చిపోలేదురా, అడ్రస్ కరెక్ట్ గా తెలియక ఏమో చేయలేదు. చేస్తా. అటు చూడు. ద్వారకా నగర్లో ఓ సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడు రా. ఏ మాట కా మాట చెప్పుకోవాలి గానీ మీ మమ్మీ పార్ట్ 2 అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది. రే పిచ్చివాగుడు వాక్కు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగా? ఏనవా అంకుల్, ఈ హార్ట్ నీది, ఈ జేబు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆంటీ, డార్లింగ్, మీరు నాకు మనసిచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్, అది నీ సొంతం, నువ్వెప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ, మరి ఆల్రెడీ అందులో రెంటకున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్, అది జస్ట్ వంటింటి కుందేలు,
అంత మాట అన్నాడా? ఆ చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషన్. ఏంట్రా టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తాం, వెనక్కి పిలుచుకోండి. రేయ్ చంపేస్తాను లేదా? అది మీ వల్ల కాదు కానీ ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. అబ్బా ఏయ్, నాకురా. హలో, ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు, ముందా పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేననుకుంటా. నాకే కదా, నాకు తెలుసు. హాయ్, సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రే నీకేరా ఫోన్, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు. హలో, హలో, నేను శృతిని. శృతియా? నేనే బాబు, యాక్సిడెంట్ మెకానిక్. ఆ, వేణు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదండి. ఎప్పుడొస్తాడు? సాయంత్రం రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు. పద. ఆ చచ్చాను రా. ఆహా. రేయ్ నాన్న వెళ్ళొస్తానే. ఎవర్రా ఈ అమ్మాయి? బాప్ ఏక్ నంబరి, బేటా 10 నంబరి. సరిగా చెప్పితావరా? ఖుదా తేరా గవా. పోయింది, వీడికి మతిపోయింది.